ప్రకృతి సాగు చేస్తూ భూమిని బాగు చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచానికి నమూనాగా ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ కేంద్రంగా ఉద్యాన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతితో పాటు పారిశ్రామిక పార్కుల రంగంలోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఫిబ్రవరి 15 తర్వాత అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు సీఎం చంద్రబాబు వరుస భేటీలతో తీరిక లేకుండా గడిపారు. ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తులపై హై లెవెల్ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో ప్రకృతి సేద్యానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసేందుకు పూర్తి స్థాయిలో ఏపీ సన్నద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ఫార్మర్ టు ఫార్మర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి గ్రామానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి సరైన మార్కెటింగ్ వ్యవస్థ, సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని వెల్లడించారు. సేంద్రియ సేద్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఓ పెద్ద బిజినెస్ అవకాశంగా నిరూపించే దిశగా ఏపీలోని రైతులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ నుంచి ఉద్యాన, ఆక్వా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును పరిశీలించాలని యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి తానీ బిన్ అహ్మద్ కు సీఎం ప్రతిపాదించారు. ఏపీలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనపై ఇరువురు నేతలు చర్చించారు. జాతీయ పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంతో అనుసంధానమై ఉండటం ఏపీకి ఉన్న అనుకూలత అని సీఎం వివరించారు. యుఏఈకి చెందిన డీపీ వరల్డ్, షరాఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్, ఏడీ పోర్ట్స్, యాడ్నాక్ వంటి కంపెనీలు ఏపీలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలోనూ భాగస్వామ్యం వహించాలని సీఎం కోరగా యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రాంగణంలోని ఏపీ లాంజ్ లో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ తో సీఎం భేటీ అయ్యారు. అనకాపల్లిలో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్ పై చర్చించారు. తొలి దశలో దాదాపు 60,000 కోట్లతో ఏర్పాటుకు రావాల్సిన అనుమతులపై సీఎం సమీక్షించారు. ఫిబ్రవరి 15 లోపు స్టీల్ ప్లాంట్ కు అనుమతులు, భూసేకరణ అంశాలు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అన్ని అనుమతులు సాధించే బాధ్యత తీసుకోవాలని మంత్రులు లోకేష్, టీజీ భరత్ ను ఆదేశించారు. ప్లాంట్ ఏర్పాటు విషయంలో లోకేష్ నుంచి చక్కటి సహకారం అందుతోందని సంస్థ సీఈఓ ఆదిత్య మిత్తల్ సీఎంకు తెలిపారు.